ఇవాళ నాకు టైం లేదండి. ఎంతసేపు అనగానే అంతసేపు ఉంటా మీ ముందు. ఏం ప్రాబ్లమ్ లేదు నాకు. 2 అవర్స్ అయినా నేను వెయిట్ చేస్తాను ఈడ. మా ట్రైనింగ్ సెషన్ తీసుకుంటుంది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్ సెషన్ లో మీరు అందరూ బాగా చేయాలనేది మా మెయిన్ థీమ్. సో దానికోసమే ఇదంతా మా తాపత్రయం అంతా. సో ఇది పోయిందా ఏంటి మిస్టేక్? ట్యాగ్ అవ్వలేదు అనుకుంటా. ట్యాగ్ అవ్వలేదు. ఓకే. సో ఇప్పుడు ట్యాగ్ అవ్వలేదు. అయినా సరే చూడండి మళ్ళీ అదే 9:30 అదే పాయింట్ మీద ఉన్నా నేను. సాకులు అయితే చెప్పను నేను. అంత సీరియస్ గా తీసుకున్నట్టు అనిపించట్లేదు మీకు. ఆ ట్రైనింగ్ సెషన్ అయితే ఏముందిలే, అది చూసుకుంటారులే అన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో కంపెనీకి మళ్ళీ నేను చెప్తున్నాను, కంపెనీకి మీ దగ్గర నుంచి ప్రొడక్టివిటీ కనిపించలేదంటే మిమ్మల్ని రిక్రూట్ చేసినందుకు వాళ్ళకి పెద్ద లాభం ఏమి ఉండదు. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని కన్సిడర్ చేయరు. అది గుర్తుపెట్టుకోండి. స్లోగా చేసుకోవచ్చు అనుకుంటే అది మీకే లాస్. అందరికి చెప్తున్నానండి, ఒకళ్ళకి ఎవరిని ఉద్దేశించి పర్టికులర్ గా కాదు. సో లింక్స్ అయిపోయినాయి, ఇప్పుడు స్ట్రక్చర్. సో కంప్లీట్ అండి. 9:19 అయింది. 13 స్టార్ట్ చేశాను, 19కి అంటే 6 మినిట్స్ తీసుకున్నాను, అంతేనా? అంతే, 9:13కి 6 మినిట్స్ తీసుకున్నాను. సో
సో మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇంకా స్ట్రక్చర్ అర్థం కావట్లేదా? లేకపోతే నేను 6 మినిట్స్ తీసుకున్నానంటే సరే నాకు చేతి వాటం ఎక్కువ ఉంది అనుకోవచ్చు. సో కనీసం ఒక 10 20 మినిట్స్ 15 మినిట్స్ అన్న అయిపోవాలి కదా అప్పుడు. 6 మినిట్స్ కనీసం మీకు 15 మినిట్స్ అన్న అవ్వాలి అప్పుడు. సో 2.5 అవర్స్ అంటే అసలుకి చాలా కరెక్ట్ కాదు అసలు అది. కనీసం సరే ఈ టేబుల్ చాలా టైం పట్టింది అనుకున్నా, ఒక హాఫ్ అవర్ కంటే ఎక్కువ తీసుకోకూడదు ఒక పేజ్కి. 6 పేజెస్ అంటే మీరు క్యాలిక్యులేట్ చేస్తే 6 పేజెస్ 2.5 అంటే అసలుకి అసలు ఎలాగా యాక్సెప్ట్ చేయడానికి కుదరదు. మీరు పర్ డేకి సార్ చెప్పు. దీన్ని జెడాటర్ మనం సెల్స్ ఇచ్చుకుంటే కొంచెం జెడాటర్ కూడా చాలా అదే శివ. ఇప్పుడు నేను ఒక ఫైల్ చేశాను. ఇప్పుడు మీ ముందు చేసిన పేజ్ ఉంది కదా, సో అది రీడింగ్ ఆర్డర్ లో ఒక్కటన్నా నాకు ఇష్యూ కనిపిస్తే నేను ఇష్యూ నాకు కనిపించదు. ఎందుకంటే నేను సెట్టింగ్ చేసుకున్న ట్యాగ్ అలా చేసుకున్నాను. సో మీరు ఎలాగే ఏది చేసినా కూడా అలాగే చేయాలి. ఫస్ట్ మీరు అసలు అదే మీరు అనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా ట్యాగ్ చేయాలి. నాకైతే పర్టికులర్ గా ఎవరు చెప్పలేదు. ట్రైనింగ్ కూడా మాకు ప్రాపర్ గా జరగలేదు. మాకు ట్రైనింగ్ ఇచ్చిన టైమ్స్ లో మేమే ఫాలో అప్ అవుతూ మేమే కొత్తగా సెట్టింగ్స్ తెలుసుకుంటూ ప్రాసెస్ లోకి వచ్చాము తప్ప మాకు ఎవరు చెప్పరా. కనీసం మీకు ఇలా మాకు చెప్పడానికి నేను ఇక్కడ ప్రజెంట్ మీకు అవైలబుల్ గా ఉన్నాను. ఇప్పుడు మీ ముందు నేను చేసి చూపించాను. రీడింగ్ ఆర్డర్ ఎక్కడ ఇష్యూ వచ్చింది, టేబుల్ వచ్చిందా, నేను దాన్ని కూడా ఫిక్స్ చేయగలుగుతాను. సో టేబులే అనుకుందాం. సో రీడింగ్ ఆర్డర్ మిస్ అయిపోయింది. సో టేబుల్ రీడింగ్ ఆర్డర్ మిస్ అయిందే అనుకుందాం. సో 4th పేజ్ క్లియర్ చేశాను. ప్రజెంట్ నేను దాన్ని ఫస్ట్ ఆర్డర్లో పెట్టుకుంటున్నాను. నేను ట్యాగ్ ఇచ్చినప్పుడు ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆర్డర్ రెండే కంటైనర్లు ఉన్నాయి. అంటే ఒక కంటైనర్లో పీ ట్యాగ్ ఉంది, ఒక కంటైనర్ టేబుల్ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని టేబుల్గా ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ స్పేసెస్ వచ్చినాయి. ఇవి ట్యాగ్ చేసినప్పుడు స్పేసెస్ తీసుకొని సేవ్ చేయాలి. సరే అది కూడా చూపిస్తాను మీకు. యాక్చువల్గా స్పేసెస్ ట్యాగ్ చేయకూడదు. వాటి వల్ల ఏంటంటే టేబుల్స్ మల్టిపుల్గా డివైడ్ అయిపోతాయి. మల్టిపుల్ డేటా సెల్స్ డిటెక్ట్ అవుతాయి. మళ్ళీ చేస్తాను. ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి. స్పేసెస్ మనం ట్యాగ్ చేయకూడదు. లైన్ పాత్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. పాత్ సెలెక్ట్ అయినా పాత్ ట్యాగ్ అవ్వదు. సో ప్రాబ్లం లేదు. టేబుల్ ట్యాగ్ చేసేటప్పుడు ట్యాగ్ అవ్వదు. సో ప్రాబ్లం లేదు. ట్రై చేశారు అసలు అది ట్రై చేశారు ఎప్పుడన్నా అలా పాత్రలు సెలెక్ట్ చేసుకున్న టేబుల్ అయితే ట్యాగ్ అవ్వవు. ఎక్కడో రేర్ కేసెస్ అవి. కొన్ని ఫైల్స్ లో ఇష్యూస్ ఉంటేనే అలా అవుతాయి. మోస్ట్ కేసెస్ లో అవ్వవు. ఏదేమైనా 2.5 అవర్స్ అనేది అసలు యాక్సెప్టబుల్ కాదు. మీకు పర్ డేనే మీకు టార్గెట్ ఇచ్చేది నెంబర్ 2 ట్యాగ్ అవ్వలేదు. మీకు పర్ డేకి మీకు టార్గెట్ చాలా 100 పేజెస్ అట్లా ఉంటే మీరు ఎప్పటికీ చేస్తారు అవన్నీ. సో అది మీరు మైండ్ లో పెట్టుకోండి. మీరు బాగా మైండ్ పెట్టుకోండి. సో మీ మైండ్ అంతా వర్క్ మీదే పెట్టేట్టు చూసుకోండి. వేరే ఇంకేం పెట్టొద్దు. ఎందుకంటే మీకు నేను ట్రైనింగ్ ఇచ్చేంత వరకే మీకు పాసిబిలిటీ. నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు మీ దగ్గర ఎలాంటి ప్రొడక్టివిటీ కనిపించకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని ఉంచే సిచ్యువేషన్ ఉండదు కంపెనీలో. సో అది మైండ్ లో పెట్టుకోండి. సో బాగా డీటెయిలింగ్ గా మీరు అర్థం చేసుకున్న సబ్జెక్ట్ ని. ఏమైనా డౌట్స్ ఉన్నాయి. అందుకని నేను ఇవాళ యాక్చువల్గా నేను చెప్పాల్సిన సెషన్ నాకు క్లోజ్ అయిపోయింది. నేను ఇప్పుడు సెషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. యాక్చువల్గా నేను క్లియర్ చేసుకున్నాను. నా పార్ట్ వరకు నేను చెప్పిన వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను చెప్పేది మీకు క్లారిటీగా మీకు అర్థమైందా లేదా అని. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇవాళ సెషన్ ఏం చెప్పాను మీకు, బ్యాక్ చాప్టర్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే అది ఫిక్స్ చేయడానికి నేను తీసుకుంటా అని చెప్పాను. బట్ ఇవాళ ఇప్పుడు జస్ట్ నా టైం దొరికింది కాబట్టి ఇప్పుడు నేను వీటి గురించి కూడా చూస్తున్నాను. సో ఈ టేబుల్ ట్యాగింగ్ అనేది ఇప్పుడు నేను చూడండి అన్ని నేను స్పేసెస్ అన్నెసరీ స్పేసెస్ తీసేస్తాను. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎలాంటి మీకు టేబుల్ ట్యాగ్ అవ్వలేదు కదా. సో అలాంటి కేసెస్ ఏం చేస్తారంటే దీన్ని స్ప్లిట్ చేసుకోండి 2 పార్ట్లు. సో ఫస్ట్ పార్ట్ నేను స్ప్లిట్ చేశాను అంటే ఇది హెడర్ పార్ట్ గా చేశాను. సో ఇదంతా ఒక సెల్ లో ఉండేది.
నేను రీడింగ్ ఆర్డర్ ఇక్కడ సెట్ చేసుకున్నాను చూడండి, అంతే, కన్ఫ్యూజన్ ఏం లేదు ఇందులో. మీకోసం రీడింగ్ ఆర్డర్ కూడా ఫిక్స్ చేసి చూపిస్తాను. ఇక్కడ కంటెంట్ ప్యానల్ లో కూడా రీడింగ్ ఆర్డర్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ విషయం తెలుసా? నేను ఫస్ట్ టైం చెప్పాను మీకు ఇది. జడార్లో ఫిక్స్ చేసుకోవచ్చు, కంటెంట్ లో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. జడార్లో ఫిక్స్ చేసేస్తే ఏంటంటే ఒక్కోసారి కంపారిజన్ ఇష్యూ వస్తుంది, పాత్రలు పైకి వెళ్ళిపోతాయి, బ్యాక్ వస్తాయి. అప్పుడు మీరు కంటెంట్ ప్యానల్ లోకి వెళ్ళి ఆ పాత్రలు ఉన్న ముందు టెక్స్ట్ ని ముందుకు కానీ వెనక కానీ ప్లేస్ చేస్తే మనకి పాత్రలు క్లియర్ అయిపోతాయి. అంటే ఇన్విజిబుల్ అయిపోయిన టెక్స్ట్ అంతా విజిబుల్ అయిపోతుంది మళ్ళీ. సో అది మీకు చెప్పాను అది. సో ఇక్కడ ఫిట్టింగ్ చేస్తాను. సో ఇంతకీ నేను చేసిన ట్యాగ్ ఎంత ట్యాగ్ అవుతుందో లేదో ఒకసారి చూడండి. మళ్ళీ పెద్ద టేబుల్ చాలా టైం పడుతుంది నాకు. అందుకోసం నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ చెక్ చేసుకుంటాను ట్యాగ్ వస్తుందో లేదా అని. ఎందుకంటే లాస్ట్ లో అంతా చేసిన తర్వాత ట్యాగ్ అవ్వలేదంటే చేసిన టైం అంతా వేస్ట్, టైం వృధా అయిపోతుంది, అదంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకని ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆర్డర్ కరెక్ట్గానే వచ్చింది ఇక్కడ దాకా. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ డేటా సెల్స్ ఉన్నాయి, ఇవి కూడా నేను ట్యాగ్ చేసుకుంటాను. మీరు ఎలా ఈజీగా చేయగలుగుతారు ఈ ప్రాసెస్ అనేది మీరే చేసుకోవాలి. ఎవరు ప్రాపర్ గా చెప్పరు ఇలా చేస్తే ఈజీ అవుతుంది, ఇలా చేస్తుంది ఏంది అని. మీరే తెలుసుకొని చేయాలి ఇవన్నీ. నేను ఒకసారి ఫైల్ సేవ్ చేసుకుంటానండి. ఎవరికి రీడింగ్ ఆర్డర్ బాగానే వచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇంకో టేబుల్. సో దీనికోసం నేను మీరు మళ్ళీ ట్యాగ్ ట్రై చేయడానికి ట్రై చేస్తాను. టేబుల్ వర్కౌట్ అవుద్దా లేదో చూస్తాను. వర్కౌట్ అవ్వకపోతే ఆ సపరేట్ పార్ట్ వరకు మళ్ళీ స్ప్లిట్ చేస్తాను నేను. అంటే మనకి ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఎక్కడ ట్యాగ్ అవ్వట్లేదు, బట్ కనీసం ఒక 10 సెల్స్ 10 రోస్ 10 వరకు సెట్ అయినా మనకి ఓకే కదా. ఇప్పుడు కనీసం అలాగైనా ఓకే కదా. సో నాకు ఇలా ట్యాగ్ చేసి చూసాను, నాకు ట్యాగ్ అవ్వలేదు. నేను ఏం చేస్తున్నా, సేవ్ చేయట్లేదు, క్లోజ్ చేస్తున్నా డాక్యుమెంట్. సో మళ్ళీ నేను ఆ ఫైల్ తెచ్చుకుంటాను, ఎక్కడ ఉంది చూసి. సో ట్యాగ్, సో డౌన్లోడ్స్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ నేను సపరేట్ చేసుకుంటాను. మొత్తం టేబుల్ అంతా ట్యాగ్ చేయకుండా ఓన్లీ ఒక పార్ట్ వరకు ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇదన్నా అవుతుందో లేదో చూద్దాం. మనం వేరియేషన్స్ ఎత్తుక్కోవాలి, మనమే ట్రై చేయాలి. సో సమ్వాట్ కొన్ని సెల్స్ కొంచెం డిటెక్ట్ అయినట్టు ఉంది, బట్ అయినా స్టిల్ రాలేదు. సో అయినా సరే మళ్ళీ నేను డాక్యుమెంట్ క్లోజ్ చేస్తాను. మళ్ళీ నాకు పర్ఫెక్ట్ గా వస్తుందా లేదా అని చూసుకుంటాను. మీరు కూడా చెక్ చేయాల్సిన ప్రాసెస్ అంటే ఈ టైంలో మీకు దొరకడం కుదరదులేండి. సో మీద ఇలా చేస్తే ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా అనేది మీరు ఎత్తుకోవాలి. నేను ఈ ఫస్ట్ సెల్ పైన ఉన్నది సపరేట్ ఫిల్ గా స్ప్లిట్ చేసుకుంటాను. ఫస్ట్ సో ఇది సపరేట్ చేశాను, ఇది ఒక సపరేట్ చేశాను. ఇప్పుడు సార్ దీన్ని ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే దీని వల్ల మేబీ ఏమన్నా ఈ ట్యాగ్ వల్ల ఏమన్నా సరిగ్గా ట్యాగ్ అవ్వట్లేదా అనేది నా డౌట్. సో దానికోసం కూడా నేను ఇంకో ఆప్షన్ మళ్ళీ ట్యాగ్ యాజ్ టేబుల్ క్లిక్ చేస్తున్నాను, ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందని. సో ఈ పార్ట్ వరకు రావట్లేదు, అంటే టేబుల్ రిజర్వ్ ఈ టెక్స్ట్ వరకు, ఇది గుర్తుపెట్టుకోండి. సో నేను ట్యాగ్ చేసేటప్పుడు వీటి వరకే సెలెక్ట్ చేసుకుంటాను. టేబుల్ రిజర్వ్ ఈ సపరేట్ సెల్ గా వస్తుంది కదా ఇందాక మనకి. సో అందుకోసం ప్రతిదీ రీడింగ్ ఆర్డర్ లోనే సెట్ చేసుకునే నేను ట్యాగ్ చేస్తున్నాను. మళ్ళీ నేను రెండోసారి రీడింగ్ ఆర్డర్ దగ్గర నేను రాను, ఇక్కడ చూడండి అందుకని. సో ఇప్పుడు ఈ పార్ట్ వరకు ట్యాగ్ యాజ్ టేబుల్ క్లిక్ చేస్తాను, స్టిల్ ఇంకా అలాగే వచ్చింది. సో దీంట్లో ఈ పార్ట్ వరకు ఏదో ఇష్యూ ఉండొచ్చు మేబీ, అందుకనే రాలేదనుకుంటా. సో ఇప్పుడు మనం మాన్యువల్ గా చేయడమే, ఇంకా క్లిక్ చేసుకోవడం. సో అది కూడా ఎలాగా చూపిస్తాను. రీడింగ్ ఆర్డర్ ఇక్కడ కరెక్ట్ గానే ఉందండి, ఇక్కడ ఎక్కడ అంతా కరెక్ట్ గానే ఉంది. జస్ట్ ఫస్ట్ నాకు కావాల్సిన సెల్ ఇది సపరేట్ అవ్వాలి, స్ప్లిట్ సెల్ అవ్వాలి. సో తర్వాత ఈ సెల్ అంతా స్ప్లిట్ అవ్వాలి నాకు. సో సపరేట్ స్ప్లిట్ చేసుకున్నాను, ఆ రో చేశాను. సో నెక్స్ట్ రో, సో సెల్ తీసుకున్నాను దాని వరకు, మళ్ళీ ఇదంతా రో.
ఎక్కడ నాకు రీడింగ్ ఆర్డర్ మిస్ అవ్వదు ఇక్కడ ఇలా చేస్తే. ఎలా చేస్తే పాసిబుల్ గా ఉంటది, మనకి ఈజీగా ట్యాగ్ అవుతుంది అనేది మీరే అబ్జర్వ్ చేసుకొని మీరే చేయాలి ఇవన్నీ. సో ఇక్కడ నాకు అలైన్మెంట్ మారింది కాబట్టి నేను ఈ పార్ట్ వరకే ట్రై చేస్తాను. ఇది ట్యాగ్ యాజ్ టేబుల్ వస్తుందా లేదా అనేది. ట్యాగ్ యాజ్ టేబుల్ చూద్దాం. స్టిల్ ఇంకా రాలేదు నాకు ఇక్కడ. సో దీని వరకు మళ్ళీ నేను స్ప్లిట్ చేసుకుంటా సపరేట్ సెల్స్. మీరు ఆటో ట్యాగ్ ఇచ్చేసి ఆటో ట్యాగ్ ని చేంజ్ చేయడానికి ట్రై చేశారు మీరు, అందుకనే రీడింగ్ ఆర్డర్ లో ఇష్యూస్ లో ఫిక్స్ చేయడానికి చాలా టైం పట్టింది. అంతేనా శివ? సార్ ఫస్ట్ ఆటో ట్యాగ్ ఇచ్చి మళ్ళీ క్లియర్ చేసేసారా? చేస్తున్నాను. సో ఇప్పుడు చూడు, నాకు రీడింగ్ ఆర్డర్ ఎక్కడ నేను చేసింది ఇక్కడ వరకే. సో మిగతా అన్ని రిమూవ్ చేస్తాను, ట్యాగ్ నుంచి బయట పెడుతున్నాను. సో చూడు, అబ్జర్వ్ చేయండి. సో నాకు ఇప్పుడు వరకు రీడింగ్ ఆర్డర్ లో ఎక్కడ ఇష్యూస్ రాలేదు నాకు. చూసుకోండి, 1 2 3 4 5 ఎగ్జాక్ట్ గా నాకు ఇక్కడ 23 వరకు క్లియర్ గా ఉంది. ఇప్పటి నుంచి నేను సపరేట్ చేస్తాను చూడండి, అయినా అది కూడా నాకు ఇష్యూ అవ్వదు, ఎందుకంటే నేను సెట్ చేసుకున్నా కరెక్ట్ గా. రీడింగ్ ఆర్డర్ వల్ల ఇష్యూ ఉంది. సో ఫస్ట్ రో నేను సపరేట్ చేయాల్సింది సపరేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రీడింగ్ ఆర్డర్ మారింది. సో ఇప్పుడే నేను అడ్జస్ట్ చేసుకుంటాను. డౌట్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది అర్థమవుతుందా, లేదంటే నేను ఏదో ఫాస్ట్ గా చేసుకుని వెళ్ళిపోతున్నాను అని కన్ఫ్యూజన్ ఉన్నారు ఇంకా? మిగతా వాళ్ళు నాకు ఒక్కరి దగ్గర నుంచి రెస్పాండ్ వస్తే సరిపోదు. నేను మా కంపెనీ తాపత్రయం ఏంటంటే అందరూ అవ్వాలని. ఎవరో ఒకళ్ళ కోసం ఈ సెషన్ తీసుకోవట్లేదు, అందరి కోసం తీసుకుంటున్నారు సెషన్ అంతా. ఇదర 2 వీక్స్ దాటిపోయింది, 3rd వీక్ మేబీ ఇది, అంతే అనుకుంటున్నా తెలిసి. సో ఇంతసేపు ఇన్ని రోజులు మనం తీసుకుంటున్నాం అని అంటే దానికి ఎంతో కొంత మనం న్యాయం చేయాలి. నేనైతే నా సైడ్ నుంచి నేను న్యాయం చేయాలంటే నేను నా తాపత్రయం. సో మీరు కూడా అదే పాయింట్ లో ఉండి చేసిన ఇప్పుడే తీసుకున్న సెషన్ వేస్ట్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయండి. ఎంత స్పీడ్ గా ప్రాక్టీస్ చేస్తారో, ఎంత తొందరగా చేస్తారో మీకు అది బెనిఫిట్ అవుతుంది అంతే ఫ్యూచర్ లో. కెరీర్ చాలా బాగుంటుందండి. ముందు ఇది నాకు ఎందుకో కొంచెం టైం వేస్ట్ లా అనిపిస్తుంది, లేదంటే ఇంకోటి పలానా మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళినా కూడా గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. నాకు తెలిసినంత వరకు చాలా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో స్టిల్ మనకి ఒక నేను రికమెండ్ చేయను. నా స్టెప్స్ చెప్పాల్సింది ఏంటంటే ట్రైనింగ్ సెషన్ వరకు చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. నాకు అనవసరమైన విషయం ఇవన్నీ. స్టిల్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కెరీర్ బయట బాగా లేదు, అది మీకు కూడా తెలిసే ఉండొచ్చు. ఎవరు అంటే లే ఆఫ్ జరుగుతున్నాయి, రిక్రూట్మెంట్ సరిగ్గా జరగట్లేదు, ప్రాసెస్ జరగట్లేదు, ఎవరైనా తీసుకుని పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నారు. సో మనకి ఇది ఈ యాక్సెసిబిలిటీ డాక్యుమెంట్ పర్టికులర్ యాక్సెసిబిలిటీ కానీ, ఓట్ యాక్సెసిబిలిటీ కానీ, ఎక్స్ఎంఎల్ యాక్సెసిబిలిటీ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పటికీ వెళ్తూనే ఉంటాయి. సో మనిషిని దాటి ఏ వర్కౌట్ అవ్వలేదు వీటి మీద. ఈ అనాలిసిస్ అంతా మనిషి మాత్రమే చేయగలుగుతాడు, ఏ చేయలేదు. సో దీంట్లో కెరీర్ లోంచి బ్యాక్ స్టెప్ చేయడానికి ఏమన్నా ఆప్షన్ ఉందా అంటే ఏమి ఉండదు ఇక్కడ. దీనికి కూడా నేను టైం క్యాలిక్యులేట్ చేసుకుంటే బాగుండేదేమో, బట్ క్యాలిక్యులేట్ చేయలే ఎంతవరకు అయింది ఏంటి అనేది. చూడండి ఇప్పుడు ఈ కొన్ని పార్ట్ వరకు ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఇక్కడ వరకు డాక్యుమెంట్ సేవ్ చేసుకున్నాను. ఇక్కడ వరకు రీడింగ్ ఆర్డర్ నాకు పర్ఫెక్ట్ గా వచ్చేసింది, బట్ వీటిని టీఆర్ లోకి అలైన్ చేసుకోవాలి. సో ఒకసారి నేను ఇక్కడ వరకు మళ్ళీ ట్రై చేస్తాను ఏమన్నా అవుతుందా లేదా అనేది ప్యాకేజ్ టేబుల్లో. సో ఈ రో వచ్చేసింది క్లియర్ గా, బట్ ఇది రాలేదు. ఫస్ట్ రో వరకు వచ్చిందండి. సో నేను దాన్ని వేస్ట్ చేయదలుచుకోలేదు, మళ్ళీ నేను దాన్ని సపరేట్ గా ట్యాగ్ చేసిన అవసరం ఇక్కడ. సో ఇది ట్యాగ్ అవ్వకూడదు.
నేను దాన్ని వేస్ట్ చేయదలుచుకోలే. సో నాకు కావాల్సింది ఓన్లీ దీన్ని ఈ టేబుల్ ఇక్కడ ఈ టీ వరకు ఇష్యూ ఉంది, నేను మళ్ళీ దాన్ని ట్యాగ్ చేసుకుంటా అవసరం అయితే. సో నాకు ఒక 2 rows కలిసి వచ్చినట్టు టీఆర్ తో పాటు. సో ఇది ఒక సెల్, ఒక సెల్ తీసుకొని మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేసుకుంటున్నాను రెండు సెల్స్ లాగా. సో రీడింగ్ ఆర్డర్ నా తెలిసినంత కరెక్ట్ గానే ఉంటుంది, ఎక్కడ ఇష్యూ ఉంటుంది. సో వీటిని స్ప్లిట్ చేసుకోవాలి. సో నేను చేసే ప్రాసెస్ అర్థమవుతుంది కదా అందరికి. స్ప్లిట్టింగ్ చేసుకుంటున్నాను అంతే, ఆర్డర్ ఫిక్స్ చేసుకుంటున్నాను. రీడింగ్ ఆర్డర్ కంటెంట్ ప్యానల్లోనే అట్ ఏ టైం నేను 2 చేస్తున్నాను. సో నాకు ఎక్కువ టైం పట్టదు. సో దీనికి కూడా నాకు తెలిసి సెల్స్ డిటెక్ట్ అయిపోతే నేను ట్యాగ్ టేబుల్ క్లిక్ చేస్తాను ఈ పార్ట్ వరకు కూడా. సో చూడండి వచ్చేసింది అది కూడా. సో నాకు ప్రాబ్లం లేదు అది కూడా. సో ఇది టేబుల్లో ఉంటుంది కాబట్టి నేను టేబుల్ నుంచి బయట పెట్టుకుంటాను. నాకు టీఆర్ ఉంటే సరిపోతుంది. దగ్గర దగ్గర 2 టీఆర్స్ కలిసి వచ్చింది నాకు. సో మళ్ళీ ఇక్కడ దీని బట్టి ట్రై చేస్తాను వస్తుందా లేదా. ఇవి రాకపోవచ్చు, బట్ రాలేదు. స్టిల్ రాలా. మోస్ట్లీ దీనికి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టదండి. మీరు ఏదో కన్ఫ్యూజ్ ఏదో భయపడిపోయినట్టున్నారు, కానీ సరిగ్గా టైం క్యాల్కులేట్ చేయట్లా. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టదు ఇది, విత్ రీడింగ్ ఆర్డర్తో కూడా సహా. టూ అండ్ హాఫ్ అవర్స్కి 6 pages అంటే మా క్యాలిక్యులేషన్, కంపెనీ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే పర్ డే 8 hours అనుకుందాం. 8 hours-లో 2 hours కలిపి మీరు 6 pages చేశారనుకోండి, అంటే 4 hours 4 6 24 pages చేసినట్టు. అప్పుడు 1 డే మొత్తం కలిపి 24 pages చేసినట్టు. 100 pages ఎక్కడ ఉంది, 24 pages ఎక్కడ ఉంది? సో యాక్సెప్టబుల్ కాదు అది. ఇన్ కేస్ మరీ ఫైల్ అంతా ఇలాగే ఉంది అని అంటే సరే అన్న కొంచెం చేయొచ్చు. సో హాఫ్ అన్ అవర్ ఒక పేజ్ చొప్పున వేసుకున్నా, ట్యాగ్ చేసిన. సో 8 to 16 pages మరి ఇలా వస్తే అలాంటి కేసెస్లో యాక్సెప్ట్ చేయొచ్చు. సో మిగతా పేజెస్ అన్ని చాలా ఈజీ అన్ని. మోస్ట్లీ ఇంకొక 20 minutes ఈ ఫామ్ పడతాయి. సరే ఇంకో దీనికి కూడా హాఫ్ అన్ అవర్ వేసుకోండి. ఈ హాఫ్ అన్ అవర్ టేబుల్ ఒక హాఫ్ అన్ అవర్, 1 hour అయిపోతుంది. ఇంకో 1 hour ఇదంతా చేయడానికి నాకు తెలిసి 1 hour పట్టదు. ఇంకే ఫైల్స్ ఏ పేజెస్ కూడా అంత ఈజీగా ఉంది అది. 1 hour-లో ఇంకో హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది. ఇంకో హాఫ్ అన్ అవర్లో మీరు ఫైనల్ చేసేసుకోవచ్చు. సో నా పాయింట్ మీకు అర్థమైందా? లింక్ ప్రాపర్టీస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు టీఓసీ పెద్ద టీఓసీ వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఇవ్వాలి.
లింక్ ప్రాపర్టీస్. ఓకే. ఓకే. అదేనా? మర్చిపోయాను. ప్రాపర్టీస్ కూడా ఇదే కదా ప్రాపర్టీస్? ఏం లేదు. ఆప్షన్ క్లిక్ చేసి చాలా ఈజీ. ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకుంటాను. నేను చూడండి మరి ఒకసారి మళ్ళీ నేను 3 పేజెస్ వచ్చినాయి కదా సార్. అవునవును. ఓకే. అలాంటి కేసెస్ లో కొంచెం టైం పడుతుంది. నేను కాదనట్లేదులే. బట్ ఆప్షన్ కీబోర్డ్ వాడితే చాలా ఈజీ. ఇందాక నేను యాక్చువల్ గా ఇవి లింక్స్ లో నేను ఫస్ట్ చేసినప్పుడు లింక్స్ విడివిడిగా బయట ఉన్నాయి అన్ని మొత్తగా. అలా ఉన్నప్పుడే మీరు ప్రాపర్టీస్ పెట్టుకోవాలి. ఓకే సార్. సో మొత్తం ఇవి ఇలా ఉన్నాయి అనుకుందాం. బయట ఉన్నాయి అన్ని. నేను స్ట్రక్చర్ ఫిక్స్ చేయలేదు నేను. సో ఇప్పుడు జస్ట్ ట్యాగ్ మీద డైరెక్ట్ గా కాపీ కంటెంట్స్ కీబోర్డ్ కొట్టేసి మళ్ళీ ఆప్షన్ ఓపెన్ చేసి ఆబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయి ఫస్ట్ అయిపోయింది. సెకండ్ నాకు అర్థమైంది. కొంచెం మీకు ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇవి వెళ్ళిపోతాయి, మీకు వచ్చేస్తాయి, ఫ్లో వచ్చేసిద్ది. కీబోర్డ్ లో వాడతానికి మీరు సో ఓకే, మీరు కీబోర్డ్ మీద బాగా ప్రాక్టీస్ చేయగలిగితే వేరే టూల్స్ తో మనకు సంబంధమే లేదు. అసలు టూల్స్ ఉన్నా లేకపోయినా ఫ్లో వెళ్ళిపోతూనే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పటి వరకు అయితే నేను స్ట్రక్చర్ ఏమి చెప్పాలంటే నాకు టైం ల్యాక్ అయిపోతుంది. నేను అంత దూరం వెళ్ళట్లేదు, చెప్పదలుచుకోలే. సో ఇక ఒకసారి చూడండి, డాలర్స్ దగ్గర టెక్స్ట్ స్పేస్ వచ్చింది. సో వస్తుంది లింక్ విజయ్ జంప్ అవుతుంది అంటే ఎక్కడ ఈ టీఓసి దగ్గరేనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, టీఓసి మొత్తం చేసిన తర్వాత మళ్ళీ వేయాల్సి వస్తుంది. అదే మీరు ట్యాగ్ చేసేటప్పుడు ఎక్కడ ఓబీజర్ వస్తుంది. అది ఇందాక మీకు చూపించాను. ఫస్ట్ టైం ఓబీజర్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ట్యాగ్ లోపలికి వెళ్ళిపోయింది, ఇన్సైడ్కి వెళ్ళిపోయింది. అవన్నీ డిలీట్ చేస్తే సో నేను ఒక స్టెప్ బై స్టెప్ చేశాను లింక్స్, ఒకదాని తర్వాత ఒకటి. ఆ ఫ్లో సీక్వెన్స్ మెయింటైన్ చేశారంటే ఆ స్ట్రక్చర్ కూడా మీకు ఓబీజర్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓబీజర్ ఫైన్ చేసేటప్పుడు మరి నేను మీకు జస్ట్ 6 months లో మొత్తం అవజేసాను. మొత్తం సెట్ చేసినాం ఆల్రెడీ. మీరు చేయడంలో ఏదో మిస్టేక్ చేశారు అంటే లింక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిస్ చేశారు అనుకోండి, ఇది లాస్ట్, ఇది కట్ మళ్ళీ నేను డిలీట్ చేసేసి మళ్ళీ నేను క్రియేట్ చేశాను అనుకోండి, దీని తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత లాస్ట్ లో ఇది వస్తుంది. అందుకని సీక్వెన్స్ ఏదైనా టీఓసి కానీ ఏదైనా లింక్స్ పెట్టేటప్పుడు సీక్వెన్స్ మెయింటైన్ చేయండి. సేమ్ ఫార్మ్స్ కూడా అంతే, సీక్వెన్స్ లో ఎగ్జాక్ట్ గా ప్లేస్ చేసుకోండి, అరేంజ్మెంట్ చేసుకోండి. ముందు ట్యాగ్స్ లింక్స్ చేసుకోండి, మొత్తం క్లియర్ గా అయిపోయింది. ఇంకా మళ్ళీ రెండోసారి మనం ఆ స్టెప్ చేయకూడదు, అలా చూసుకోవాలి. సో మళ్ళీ నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేదు ఈ అన్ని మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి, లింక్స్ కూడా మనం ఆ పేజ్ యాక్చువల్ గా దీనికి మీరు ఏం చేస్తున్నారు, ప్రాపర్టీస్ లింక్స్ పెడతాం కదా మనం, పేజ్ నెంబర్ 1 ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 పేజెస్ ఉంది, ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రతి పేజ్కి వెళ్ళి నావిగేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇది కాపీ చేసి ప్లేస్ చేసుకోండి. ముందు అన్ని పేజ్ కి సింగిల్ 1 అనే వస్తుంది. ప్రాపర్టీస్ లో పేజ్ నావిగేషన్ లో పేజ్ అడగాలంటే సింగిల్ పేజ్ 1 పేజ్కి వెళ్ళిపోద్ది. ఏం చేస్తానంటే తర్వాత సో ప్రాపర్టీస్ లోకి వెళ్ళి పేజ్ నెంబర్ చేంజ్ చేసుకుంటాను అంతే, జస్ట్ ఇలా. సో ఇది థర్డ్ అనుకుందాం. ఇది కూడా నేను కీబోర్డే వాడతాను ఎక్కువ. సో అర్థమైంది కదా? సో టైం చాలా వాల్యుబుల్. దగ్గర మనం చూస్తూ ఉండగానే నాకు తెలిసి 3 weeks అయిపోయింది మనది, 20 days ప్లస్. ఇంకా స్టిల్ ఇంకా డౌట్స్ ఉన్నాయా? మీరు ట్యాగింగ్ లో ప్రాక్టీస్ చేస్తే అన్ని క్లియర్ అయిపోతాయి. బట్ స్ట్రక్చర్ మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, స్ట్రక్చర్ మిస్ అయిపోతుంది. లేదనుకుంటే ఇంకో చెప్పు సార్. ఒకసారి మీరు షార్ట్ కట్ అంటే స్పాన్ ప్రతిదానికి యూజ్ చేయలేము కదా, షార్ట్ కట్ చెప్తా అన్నారు కదా.
దేనికి షార్ట్ కట్? స్పాన్ స్పేసెస్ రాకుంటే ప్రతి దానికి ఇవ్వలేం కదా, అట్లా షార్ట్ కట్ ప్రతి దానికి ఇవ్వలేనప్పుడు నేనేం చేయమన్నా అంటే ఆటో ట్యాగ్ ఇవ్వమన్నాను ఫస్ట్. ఆటో ట్యాగ్ ఇస్తే మోస్ట్ కేసెస్ లో స్పేసెస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా ఎండింగ్ లో. లైన్ ఎండింగ్ స్పేస్ గురించి నేను చెప్పింది ఇదే కదా, అదే అవును సార్. ఆటో ట్యాగ్ ఇవ్వండి ముందు. ఆటో ట్యాగ్ ఇస్తే ఫిక్స్ అవ్వకపోతే సో మీకు క్విక్ ఫిక్స్ టూల్ ఉందని చెప్పాను. ఆ ఫైల్ అందులో వేస్తే సో కంటెంట్ ఇన్సర్ట్ స్పేసెస్ అని ఉంటుంది ఇక్కడ, ఆటోమేటిక్ గా ఆ ఫైల్లో స్పేసెస్ యాడ్ అవుతాయి ఇన్సర్ట్ స్పేసెస్ లో. ఓకేనా? కంటెంట్ ఆర్టిఫాక్ట్ చేయాలన్నా కూడా నాన్ ఆర్టిఫాక్ట్ యాడ్ ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఒక ఖాళీ ఉన్న టైంలో మీరు లైవ్ లేని టైంలో ఇవన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు. టూల్ గురించి మీకు ఏమైనా దొరికిందా బయట ఏమన్నా? మోస్ట్లీ నాకైతే దొరకలేదు ఇది యాక్సెస్ క్విక్ ఫిక్స్ అని, మీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు దొరకలేదు బయట. మేము లైసెన్స్ వాడుతున్నాం కంపెనీ తరఫున. సో వీటిని ఫిక్స్ చేసుకో, దొరికితే ఓకే వెళ్ళండి గుడ్. అంటే అప్పట్లో ఒకటి ఉండేది, అవి క్రాక్ వర్క్ అయ్యాయి కాదు కొన్ని. సో లైసెన్స్ మేమైతే లైసెన్స్ వాడుతున్నాం ప్రజెంట్. సో వీటిలో ఫిక్స్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఇన్సర్ట్ స్పేసెస్ కొడితే లైనింగ్ స్పేసెస్ వస్తాయి. లేదు అనుకుంటే ఇంకా స్పేస్ చేసేది ఏం లేదు, స్పాన్లు పెట్టుకోవాలి. కొంచెం ఎక్కడ ఉందో ఎత్తుక్కొని స్పేసెస్ పెట్టుకోవాలి. సో టూల్ గురించి ప్రజెంట్ వదిలేసేయండి. టూల్ గురించి తర్వాత ఎవరో ఒకళ్ళు ఏదన్నా లీడ్ దొరికితే మనకి దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు దాని గురించి. సో ప్రెసెంట్ అయితే మోస్ట్లీ మీకు చాలా రేర్ కేసెస్ లో దొరుకుతాయి ఆ ఫైల్స్ అంతే, స్పేసెస్ ఇష్యూస్. చూసారా, బై మిస్టేక్ నేను కంట్రోల్ ఏదో సంథింగ్ క్లిక్ చేశాను, ట్యాగ్ అంతా లోడ్ అవుతుంది, ఫైల్స్ అన్ని ట్యాగ్ అవుతుంది ఒకేసారి. ఇలాంటి కేసెస్ జాగ్రత్త. కంట్రోల్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ ట్యాగ్స్ మీద చేయొద్దు. హెవీ ఫైల్స్ అయితే 6 pages కే నాకు ఎంత టైం పడుతుంది లోడ్ అవ్వడానికి. ఒక రేపు ఫ్యూచర్ లో మీకు 60 pages 70 pages ఫైల్ వచ్చినప్పుడు మీరు బై మిస్టేక్ కంట్రోల్ సెలెక్ట్ చేశారనుకోండి, ఇక లోడ్ అవుతూనే ఉంటుంది. 10 minutes నియర్లీ ఏదన్నా పడుతుంది క్లోజ్ అవడం కోసం. అందుకనే సెలెక్ట్ చేసినప్పుడు పేజెస్ కూడా మేము ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే ఒక్కొక్క ట్యాగ్స్ పోతున్నాయి సార్. ఎంటీ ట్యాగ్స్ పోతాయి ఒక్కోసారి, అది కూడా ఫైల్ని బట్టి. ట్యాగ్స్ పోవు మీకు, పోతున్నాయి సార్ అట్లా, అంటే కొన్ని కేసెస్ లో అయినాయి. అదే కొన్ని కేసెస్ అయితే మాత్రం మనం ఫిక్స్ చేయలేము. సరే ఇంకొక ఆప్షన్ కూడా చెప్తానండి అలాంటి కేసెస్ వస్తే. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇంకో ఫైల్ యాడ్ చేయాలనుకుందామండి. ఇక్కడ చూడండి కంబైన్ అనే ఆప్షన్ ఉంటుంది, కంబైన్ పీడిఎఫ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. కంబైన్ అంటే టూ ఫైల్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ 20 pages ఇక్కడ ఉంది అనుకుందాం, సెకండ్ 20 pages ఇలా ఉంది అనుకుందాం. సో 2 కలిపి